హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే గోంగూర శనగపప్పు కూర చేస్తున్నాను. అమ్మ అయితే ఊరు నుండి పంపించింది, తమ్ముడు వెళ్తే ఊరికి. కొంచెమే పంపించింది గోంగూర, కానీ చాలా బాగుంటుంది ఊర్లో వండిన గోంగూర అయితే, న్యాచురల్ కాబట్టి. అమ్మ ప్రేమతో పంపించడం ఇంకా గొప్పతనం. అదైతే వేస్ట్ చేయొద్దు కదా మనం, అందుకని చెప్పి గోంగూర పప్పు చేస్తున్నాను. కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని, సగం గ్లాస్ శనగపప్పు తీసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 4 విజిల్ తీసుకొని, గోంగూర సన్నగా కట్ చేసుకొని, ఒక 10 గల పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని, విజిల్ అయిపోయాక కుక్కర్ తీసుకొని దాంట్లో వేసుకొని, కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు, గోంగూర, కొంచెం ఉప్పు వేసుకొని జరసేపు విజిల్ అయినా పెట్టుకోవచ్చు, ఒక విజిల్ వచ్చేటట్టు. లేదంటే సన్నగా మంట పెట్టుకొని మగ్గించుకోవచ్చు గోంగూర మగ్గేదాకా. కలర్ కూడా చేంజ్ కాదు అట్లా మగ్గించుకుంటే. ఇప్పుడైతే పోపు కోసం కడాయి పెట్టుకొని నూనె పోసుకొని, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, మిరపకాయలు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, బాగుంటుంది కలర్ఫుల్గా. నిండుగా ఇలా తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులు అయితే మంచిగా వచ్చింది కలర్ఫుల్గా. అయితే టేస్ట్ చేసి చూస్తున్నాను, చాలా బాగుంది. పుల్లగా తీయగా అన్నట్టుగా బాగుంది. పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూర చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే